రవి గారు, ఇక్కడ అవకాశం వస్తే ప్రతి వ్యక్తి కూడా, ప్రతి సొసైటీలో ఉన్నటువంటి ప్రతి అవకాశవాది కూడా రైతును దోచుకోవాలని చూస్తాడు. రైతు బాధను తనలోనే దాచుకుంటూ ఉంటాడు. సో, అలాంటి కష్టాన్ని మీరు తెర మీద చూపించాలి అనుకున్నప్పుడు రైతులను సంప్రదిస్తే వాళ్ళేమన్నారు? అంటే చాలామంది కమర్షియల్‌గా ఆలోచిస్తుంటారు. సో, రైతుల కష్టాన్ని తెర మీద చూపించి కమర్షియల్‌గా చూసుకునే వాళ్ళు చాలామంది ఇండస్ట్రీలో ఉన్నారు. ఇందాక మీరొక మాట అన్నారు. రైతు కష్టాన్ని చూపించాలంటే ఏ నటీనటులు కూడా ఇండస్ట్రీలో ముందుకు రాలేదని చెప్పారు. కానీ ఈ సందర్భంలో మీరు రైతులతో చర్చించినప్పుడు వాళ్ళ నుంచి ఎలాంటి సమాధానం వచ్చింది? సినిమా రూపంలో తీయమని వారు మిమ్మల్ని ప్రోత్సహించారా? లేదంటే కమర్షియల్‌గా ఇప్పుడు ఇది ఎందుకు ఇంత వ్యవస్థలో ఇలాంటి ఈ పరిణామాలు జరిగింది, దాన్ని తెర మీద చూపించి మళ్ళీ మా బాధని చూపించడం ఎందుకని వాళ్ళ నుంచి ఎలాంటి రియాక్షన్స్ వచ్చాయి ముందుగా? ఇప్పుడు ఈ రైతులు పడే కష్టం, నష్టం అంతా కూడా మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా నాకు అసలు ఈ వెలగపూడి ఎక్కడుందో తెలవదు, మందడం ఎక్కడుందో తెలవదు, ఏమీ తెలవదు. సినిమా షూటింగ్‌కి వెళ్ళిన రోజు చూడటం తప్పించి అంతకుముందు ఎప్పుడూ కూడా నేను ఈ గ్రామాలకు వెళ్ళలేదు. ఆ గ్రామాలు ఎలా ఉంటాయో కూడా నాకు తెలవదు. నేను వాళ్ళతో కూడా డైరెక్ట్‌గా ఇంటరాక్షన్ ఏమి జరగలేదు. మా డైరెక్టర్‌తో మేము డిస్కస్ చేసాం. డైరెక్టర్ మరి తను చేసిన రిసర్చ్ ఏం చేశాడో ఇవన్నీ చేసి ఒక స్టోరీ లైన్ తీసుకొచ్చాడు. జనాలకి హత్తుకునే విధంగా ఉండాలి. ఆ సమస్య 29 గ్రామాల వరకే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా నలుగురికి తెలవాలనే ఉద్దేశంతో ఈ సినిమా చేయాలనుకున్నాం. దానికి అనుగుణంగా చేసాం. వాళ్ళు కూడా ఏదో సినిమా తీస్తున్నారులే, ఓ డాక్యుమెంటరీ లాంటిది, ఏదో మా సంస్థకి ఏమీ సినిమా మేకింగ్లో ఏమీ పేరు లేదు. తెలుగు వన్ ప్రొడక్షన్స్ అంటే ఇప్పటివరకు ఎవరు ఏం లేదు. ఈ సంస్థ ఏం సినిమా తీస్తుందిలే అని పాపం వాళ్ళలో చాలామంది అనుకుని ఉండొచ్చు. అలాగే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా ఏదో తీసుకుంటున్నారులే పోనీ, వినోద్ కుమార్, వాణి విశ్వనాథ్ ఏదో అప్పుడప్పుడు కనిపిస్తుంటారు, ఏదో తీసుకుంటున్నారు అనుకుని మరి వాళ్ళు వదిలేశారు. ఇప్పుడు స్పందన చూస్తే అర్థమవుతుంది కదా. అంటే ఉద్యమ సమయంలో రైతులను హేళన చేసేలా వాళ్ళు చాలామంది జూనియర్ ఆర్టిస్టులతో పోల్చడం, సో కిరాయి గుండాలతో పోల్చడం జరిగింది. రైతుల అహాన్ని దెబ్బతినేలా చేయడం జరిగింది. సో ఉద్యమం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ సమయంలో రైతులు మిమ్మల్ని ఎలా ప్రోత్సహించారు ఈ సినిమా? అప్పుడు ఇవన్నీ జరిగిన తర్వాతే కదా మొదలైంది. ఇప్పుడు కోవిడ్ తర్వాత 22లో మేము స్టార్ట్ చేసాం సినిమా. ఇక అవి నిరంతర ప్రక్రియ. రైతుల మీద వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అంటాం, ఇది అంటాం, వాళ్ళు అదిగో బంగారపు గొలుసు వేసుకున్నారు అంటాం, ఈ టీషర్ట్ వేసుకున్నాడు రైతు అంటాం. రైతు అంటే గోచిగొట్టు గట్టు తిరగాల. ఎవడో గాడి కొడుకు వచ్చి మాట్లాడమని నా దగ్గరికి, వాడు బాబు ఏం చేసేవాడు, వాడు తాత ఏం చేసేవాడు. రైతు అంటే గోచిగొట్టు గట్టు తిరగాల అన్నవాడి పళ్ళు ఓడగొట్టాలి. ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ నాయకుడైనా సరే. అవార్డు పిక్చర్ అంటే గడ్డాలు ఉండాలి. ఏందండి ఇది? రైతు అంటే బక్కగా ఎండిపోయి అది తిండి తినకోకుండా ఒక గోచిగొట్టు కట్టుకుని చిరిగిపోయిన చొక్కా వేసుకుని అలాగే ఉండాలా? 3 పంటలు పండే ప్రాంతం. అలాంటి వాళ్ళకి ఈ సినిమా సమాధానం చెప్పబోతుంది అంటారు. డెఫినెట్గా చెప్తాను సార్. అంటే సినిమా 'రాజధాని ఫైల్స్' అనే సినిమా, సో ఇప్పుడు కమర్షియల్గా సో మీరు ప్రొడ్యూస్ చేశారు, ఎంత లాభాలు వస్తాయి, ఎంతమందిని ఆకర్షిస్తుంది అనేది పక్కన పెడితే, సో రైతు కష్టం అనేది తెర మీద చూపించబోతున్నారు. దీని తర్వాత ఆ ఉద్యమానికి ఈ సినిమా ఎంతవరకు దోహదపడుతుంది? సో ఈ సమస్యను మీరు పరిష్కారం కూడా చూపించబోతున్నారు. ఇది కాలమే నిర్ణయిస్తుంది కదా. కాలం నిర్ణయించడానికి మీరు వేసే ముందడుగులో ఎంతవరకు ఇంకో అడుగు తోడవుతుంది? మా ముఖ్య ఉద్దేశం ఈ సమస్య ఒక 29 గ్రామాలది కాదు. ఇది ఒక రైతుల సమస్య. భూమికి రైతుకి ఉన్న అనుబంధాన్ని వాళ్ళు ఎలా హేళన చేశారని చూపించడం మా ముఖ్య ఉద్దేశం. రెండవది రైతుల యొక్క దాతృత్వం, ఏమీ ఆశించుకోకుండా వాళ్ళు ప్రభుత్వానికి అందజేసిన భూమిని ఇవాళ చూడండి, అక్కడికి వెళ్ళి చూడండి, తుప్పలు మొలిచిపోయి ఎటువంటి దీనస్థితిలో ఉందో ఆ ప్రాంతం అంతా. ఒకప్పుడు కళకళలాడుతూ పచ్చటి పంటలతో ఉండేదంట. అటువంటిది ఇప్పుడు చూస్తే తుమ్మలు మొలిచిపోయి అక్కడంతా దారుణమైన పరిస్థితిలో ఉంది. ఇదన్నీ డెఫినెట్గా ఈ మూవీ జనాల్లో ఉన్న ఒక పిరికితనాన్ని పోగొట్టాలి. ఒక ఆలోచన, ఒక నీచమైన ఆలోచన, ఒక కులమో, ఒక మతమో, ప్రాంతమో, ఒక పార్టీనో. ఇప్పుడు ఇందాక ఎవరో అన్నారు ఈ దీంట్లో ఒక పార్టీకి తీశారా అని. ఈ పార్టీ అనో పాలిటిక్స్ అనో చెప్తారు. ఎందుకు? బ్రిటిష్ వాడు నేర్పించాడు మనకి డివైడ్ అండ్ రూల్. ఇది ఒక పార్టీ సినిమా అంటే కొంతమంది వెళ్ళరు, కొంతమందే వెళ్తారు. ఆ పార్టీ వాళ్ళు వెళ్తారు, ఈ పార్టీ వాళ్ళు వెళ్ళరు. ఇలా దాన్ని డివైడ్ అండ్ రూల్గా చేసి ఇది రైతు సమస్య అంటే దేశవ్యాప్త సమస్య. ఆ సమస్య కాకుండా చేయాలనేదే ఆ ఉద్దేశం. అంతకుమించి చివరి ప్రశ్న. చాలామంది కూడా అంటే ఇప్పుడున్న సినిమాల్ని, రాజకీయ నేపథ్యంగా వచ్చే సినిమాల్ని ఏకంగా నాయకులే టికెట్లు ఇచ్చి థియేటర్లకు పంపించినటువంటి సందర్భాలు సో మనం చూస్తున్నాం. ఈ సినిమాని థియేటర్లో ప్రేక్షకుడు చూడాలి అంటే ఎందుకు రావాలి? అంటే
మీరు అన్నట్టు ప్రతి రైతు బిడ్డ, రైతు కష్టం తెలిసిన ప్రతివాడు ఈ సినిమా చూడాలని మీ సమాధానం చెప్తున్నారు ఇందాక. కానీ థియేటర్‌కి వచ్చి ఈ సినిమా చూసే అవకాశం ఎంతవరకు? సార్ ఈ క్వశ్చన్కి నేను చెప్పొచ్చా ఆన్సర్? చెప్పండి సార్. ఎందుకంటే సినిమా ట్రైలర్ రిలీజ్ కాకముందు ఒక టాప్ డిస్ట్రిబ్యూటర్ పిలిచాడు మమ్మల్ని. పేర్లు అనవసరం అండి, చెప్తే చాలా రచ్చ అయిపోద్ది. పిలిస్తే తీసుకెళ్ళాను నేను ప్రొడ్యూసర్ గారిని. తీసుకెళ్తే ఆయన అన్నాడు, సేమ్ మీకు వచ్చిన అడిగాడు, రైతుల సినిమా ఎవరు వస్తారండి థియేటర్కి? రైతుల సినిమాకి థియేటర్కి జనం వస్తారా? మీ సినిమా మొత్తం కలిపితే ఒక 15 థియేటర్లు వేస్తే సరిపోతారు 2 స్టేట్లు కలిపి అని అడిగాడు. నా పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. ఈయన చాలా సాఫ్ట్ మనిషి, ఆయన ఎదురు సమాధానం చెప్పరు, చాలా డిగ్నిటీ ఉన్న వ్యక్తి. ఆయన నన్ను కంట్రోల్ చేస్తున్నారు. ఎందుకు చూడరు సార్ రైతు గురించి తీస్తే, ఎందుకు స్టేట్ గురించి సినిమా తీస్తే మీరు ఎంకరేజ్ చేయట్లేదు సార్? ఒక ప్రొడ్యూసర్ అలా డిసప్పాయింట్ చేయడం చాలా రాంగ్. ఆయన వచ్చి ఒక సినిమా తీసినప్పుడు మంచి సినిమాని మీరు ప్రోత్సహించాలి. ఇలా చేస్తే ఈ సినిమా బెటర్ అవుతుందని మీరు చెప్పాలి. ఒక పెద్ద డిస్ట్రిబ్యూటర్ అయ్యండి మీరు ఇలా మాట్లాడడం నేరం అని చెప్పాను నేను. చెప్తే నన్ను మాట్లాడకుండా ఆపడానికి ట్రై చేశారు రవిశంకర్ గారు. సార్ మీరు ఇక్కడ కూర్చోవడం కరెక్ట్ కాదు సార్, మనం వెళ్ళిపోదాం సార్ అని తీసుకొస్తాను ఆయన. నేను తీసుకొచ్చిన తర్వాత 2 days తర్వాత నేను ట్రైలర్ రిలీజ్ చేశాను. ఇప్పటికి 14 million అండి, 1,40,00,000 మంది చూశారు సార్. అంటే ఒక రైతు సినిమా చూస్తే నువ్వు 20 థియేటర్లు ఇస్తావా, ఓ 15 థియేటర్లు ఇస్తావా? అంటే రైతు గురించి సినిమా తీయకూడదా? సేమ్ అలాంటి ఎమోషన్లోనే ఉండిపోయారు సార్ చాలామంది. రైతు సినిమా ఎందుకు ప్రజలు వస్తారు, ఎందుకు సినిమా చూస్తారు? మా సినిమాలో ఒక ఇన్సిడెంట్ ఉంటుందండి, రైతులను శవయాత్రగా తీసుకెళ్ళి ఒక ఇన్సిడెంట్. అది ట్రిమ్ చేయొచ్చు కదా అని అడిగాడు ఒక ఆయన. ఎందుకు ట్రిమ్ చేయాలండి, ఒక ప్రీవియస్ కమర్షియల్ సినిమాలో 15 నిమిషాలు చూపించారు కదండి అంటే, అందులో ఒక వ్యాంప్ ఆర్టిస్ట్ ఉంది, పక్కన ఇంకొక హీరోయిన్ ఉంది, వాళ్ళిద్దరినీ చూస్తారండి ఆ ఇన్సిడెంట్లో కూడా. మీ ఇన్సిడెంట్లో రైతులు మాత్రమే ఉన్నారు అని అడిగాడు అతను. నేను ఎంత బాధపడి ఉంటాను సార్? నేను రియల్గా మాట్లాడుతున్నాను, ఫ్యాక్ట్. పేరు చెప్పగల సత్తా నాకు ఉంది, కానీ ఆ పేరు చెప్పితే ఆ వ్యక్తిని అడగగల సత్తా మీకు ఎవరికి ఉండదు. అందుకే నేను చెప్పట్లేదు, రిలీజ్ తర్వాత చెప్తానండి. నేను సేమ్కి వచ్చింది రవిశంకర్ అంటే మీరు అడిగారు కాబట్టి. నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, సినిమాని ప్రజలు చూడాలండి. ఇప్పుడు మాది ఎక్స్ట్రాడనరీ, జిల్లాకు 30 థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ట్రైలర్ తర్వాత నా సినిమా జిల్లాకి 20-30 థియేటర్లో రిలీజ్ అవుతుంది. అదే రైతు ఎమోషన్ ప్రజలు తమ ఓన్ చేసుకున్నారు. ఆ వాణి విశ్వనాథ్ గారు, వినోద్ కుమార్ గారు డైలాగులు, ప్రతి డైలాగు ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్ ట్రోల్ చేస్తున్నారు. సో నేను కాంట్రవర్సరీగా మాట్లాడడం కాదండి నా ముఖ్య ఉద్దేశం. నన్ను ఎలా అవహేళన చేస్తున్నారో నా సినిమాని అలా అవహేళన చేయకూడదంటే మీడియా మీరు సపోర్ట్ చేయాలి. ఒక మంచి సినిమాని మీరు ప్రోత్సహించాలి, తీసినందుకు మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి. ఇది ఒకటే నా దృక్పథం అండి. రేపు టుమారో మార్నింగ్ లిస్ట్ ఫైనల్ అవుద్దండి, నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అండి. రవిశంకర్ గారు, ఇక్కడ అంతా ఇప్పటి వరకు జరిగింది చూస్తే అంతా ముసుగులో గుద్దులాట, దాగుడు మూతల వ్యవహారం నడుస్తుంది. సో మీ సినిమా చూస్తే ఖచ్చితంగా వైఎస్ జగన్ మీద ఒక యుద్ధం లాగానే కనిపిస్తుంది పోస్టర్. అనిపించింది. వెరీ గుడ్. సో మీ ఈ సినిమాని చేయడం వెనుక ఏం ఎజెండా ఉందండి? ఇందాక నుంచి చెప్తున్నా అదే, రైతు 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 రైతు. నేను ఒక రైతు బిడ్డని, నాకు రాజధానిలో 1 సెంటీమీటర్ భూమి కూడా లేదు. నేను ఇందాక చెప్పాను, నేను రాజధాని వైపు వెళ్ళటం కూడా ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పుడు మాత్రమే వెళ్ళాను. అంతకు ముందు కూడా కనీసం నేను రాజధానికి కూడా వెళ్ళలేదు. ఎప్పుడు ఆ గ్రామాలు ఎలా ఉంటాయో కూడా నాకు తెలియదు. ఇంకా రైతు పక్షాన సినిమా తీయాలి, ఒక రైతు బిడ్డగానే ముందుకు వచ్చాను. రైతులను బాధ పెట్టినాడు ఎవడో, వారు ఎవరైనా సరే సినిమా తీస్తా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు, రేపు చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, ఎల్లుండి పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, ఎవరైనా సరే నేను రైతు పక్షాన్ని సినిమా తీసా. ఒక రాజకీయ నాయకుడి పక్షాన్ని తీయలేదు సినిమా. రావడానికా బాబు ఇందాక నుంచి చెప్పిన సోది ఇదే. మేము 22 నెలల నుంచి సినిమా తీసుకుంటూ వచ్చాం. 6 నెలల నుంచి చేసిన సెన్సార్లు, సీజీ వర్క్లు ఇవన్నీ జరుగుతూ వచ్చి కలిసి రావడం, కలిసి రాకపోవడం సపోర్ట్ చేస్తే కలిసి వస్తుంది సినిమా, జనంలోకి వెళ్తుందండి మంచి సినిమా. రవిశంకర్, లాస్ట్ ప్రశ్న అండి. చెప్పండి. బయట అనుకునేది ఏంటంటే మీరు ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు, ఆ ఎజెండాతోనే నాకు ఇచ్చిన వద్దబ్బా. ఈ రాజకీయాలు రొచ్చు, నీ అమ్మ మొగుడా, నీ అయ్యా ఈ తిట్టుకోవటానిక? ఇంట్లో పిల్లల్ని ఆడవాళ్ళని వీధికి ఈడ్చుకునేటువంటి కుసంస్కృతి ఉన్నటువంటి అనేటువంటి ఈ రాజకీయం నాకు అవసరమా? ఎందుకు చెప్పండి? ఇవాళ ఏంటి, ఇంట్లో గౌరవంగా బతికి ఆడాలను కూడా రోడ్డు మీద తీసుకొచ్చి నానా బూతులు మాట్లాడుకునే అసెంబ్లీలో నా కుటుంబాన్ని తీసుకొచ్చి బయట వేసుకోవాల్సినంత అవసరం నాకు ఉందంటారు ఇవాళ? చెప్పండి, మీరే చెప్పండి. ఎంత దిగజారిపోయి. ఒకప్పుడు మహామహులు ఉండేవాళ్ళు. ఒకసారి నేను ఫస్ట్ టైం అసెంబ్లీకి వెళ్ళినప్పుడు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి అని ఆయన మాట్లాడుతుంటే నాకు అద్భుతంగా అనిపించింది. రోమాలు నెక్కబొడిచినాయి. ఒకవైపు ఎన్టీ రామారావు గారు మాట్లాడుతున్నారు, ఒకవైపు ఈయన మాట్లాడుతున్నారు.
ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. సో ఆ భాష, భావం అద్భుతం. అవి చూసి వాళ్ళ అబ్బాయి మాట్లాడుతున్నాడు ఇప్పుడు అసెంబ్లీలోను, వాళ్ళ సహచరులు మాట్లాడుతున్నారు, రోత, అసహ్యం. అటువంటి దాంట్లోకి నేనైతే వెళ్ళదలుచుకోలేదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఇంటరాక్షన్. థ్యాంక్ యూ సో మచ్ One టీమ్ second అందరికీ అండి. కూడా. UA, 1 Sensor సెకండ్ Certificate మాట్లాడచ్చు. UA. దయచేసి మీరు అందరూ మీడియా వాళ్ళందరినీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఒక మంచి సినిమా తీసాం, రాజకీయంగా అలాంటివన్నీ మీరు ఆలోచించొద్దు. వాళ్ళ జీవితాల్లో ఎవరు ద్రోహం చేస్తే వాళ్ళే మంచితంగా ఎంకరేజ్ చేసి ఈ సినిమాని ప్రోత్సహించి అందరికీ చేరేలా చేరుస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరి సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఫిబ్రవరి 15 నుంచి మేము రెడీ. ఇదిగో మా హీరోలు. రాజధాని ఫైల్స్ థియేటర్స్లో మన ముందుకు వస్తుంది. రైతే రాజు అని నమ్మే ప్రతి ఒక్కరూ థియేటర్స్కి వెళ్ళి సినిమాని చూసి రైతులకి సంఘీభావం తెలియజేయవలసిందిగా కోరుతూ థ్యాంక్ యూ సో మచ్.